ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరొక వైపున పార్టీ బలోపేతానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు కదా, ఏంటి వివరాలు? టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితమే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పోలిట్ బ్యూరో సభ్యులు, అధికార ప్రతినిధులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాలపైన తెలుస్తా ఉంది. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి, ప్రధానంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసుకోవాలి. అందుకోసం ముందుగా మెంబర్షిప్ డ్రైవ్ ను చేపట్టాలి. మెంబర్షిప్ డ్రైవ్ ను చేపట్టిన తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ఆ తర్వాత రాష్ట్ర కమిటీని వేసుకోవాలనేటువంటి దానిపైన బాబు పార్టీ నేతలకి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆ మెంబర్షిప్ ని ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలి అనేటువంటి దానిపైన, మెంబర్షిప్ ఏ విధంగా చేయాలనేటువంటి దానిపైన కూడా సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఆ జిల్లా కమిటీలను ఎప్పటిలోగా పూర్తి చేసుకుందాము అనేటువంటి దానిపైన కూడా వివరాలు తెలియజేస్తా ఉన్నారు. దాంతో పాటుగా జిల్లా అధ్యక్ష పదవి ఇప్పటి వరకు కూడా ఖాళీగానే ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఖాళీగానే ఉంది. సో ఆ స్థానంలో జిల్లా పార్టీ అధ్యక్షుని నియామకం చేయాలని చెప్పి టీడీపీ అధినేత భావిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర టీడీపీకి సంబంధించినటువంటి, తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల నుంచి ఆయన అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నట్లుగా సమాచారం. అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత వచ్చినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని కూడా నియమించేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. సో ఓవరాల్ గా మెంబర్షిప్ పైన ఫోకస్ చేసి గ్రామ స్థాయి నుంచి కమిటీలను వేసుకోవడానికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీని, రాష్ట్ర అధ్యక్షుని నియామకం కోసం అయితే ఈ రోజు ఫోకస్ పెట్టి ఈ సమావేశాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత, ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తర్వాత కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు. జిల్లా సెల్లార్లో ప్రత్యేకంగా వారికి సమావేశం కోసం ఏర్పాట్లు చేశారు. హాజరయ్యేటువంటి కార్యకర్తలందరితో కూడా చంద్రబాబు నాయుడు ఫోటో సెషన్ కూడా ఉండబోతుంది. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సెల్లార్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశారు. ఎవరు తెలంగాణ టీడీపీ అధ్యక్ష రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎవరిది నరసింహరావు? ఇంతకు ముందు అయితే రెండు పర్యాయాలు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకే అవకాశాన్ని కల్పించారు. ఎల్ రమణకి అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడే. అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకునికి ఇంతకుముందు అవకాశం కల్పించారు. మధ్యలో బిక్కిరి నరసింహులు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకి అధ్యక్షునిగా అవకాశం కల్పించారు. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా బీసీకి అవకాశం కల్పించాలనేటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తా ఉంది. ఆ మేరకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అరవింద్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కూడా ఆ రేస్ లో ముందున్నారు. సో అన్ని లెక్కలు, అన్ని సామాజిక సమతుల్యతలు తీసుకున్న తర్వాతనే చంద్రబాబు పార్టీ అధ్యక్షతకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే 2 రకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. 2 రకాల వాదనలు అయితే తెలంగాణ తెలుగుదేశం పట్ల వినిపిస్తా ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిగా, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి
వారిగా ఇవ్వాలనేటువంటి దానిపైన ఒక తర్జన భర్జన చర్చ అయితే జరుగుతా ఉంది. సో ఈ రోజు సమావేశంలో అభిప్రాయాలు సేకరించిన తర్వాత అంతిమంగా చంద్రబాబు నాయుడు ఈ దిశగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. దక్షిణ నర్సింగ్లు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు ఆయన కూడా మరోమారు ఈ టీడీపీ అధ్యక్షుని రేస్ లో ఉన్నారు. మరొక వైపు అరవింద్ కుమార్ గౌడ్ కూడా ఇందులో రేస్ లో ఉన్నారు. అంతేకాకుండా నన్ను నర్సిరెడ్డి కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష రేస్ లో ఉన్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. సో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అభిప్రాయాల మేరకు తుది నిర్ణయము పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.